ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో ఏపీకి చల్లని కబురు అందింది. బంగాళాఖాతంలో గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ పలు రాష్ట్రాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు పలు జిల్లాల్లో చెదురుముదురు నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో ఏపీకి చల్లని కబురు అందింది. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ పలు రాష్ట్రాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు పలు జిల్లాల్లో చెదురుముదురు నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. బిందు, చెప్పండి, ఏపీ వర్షాలపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, మొన్నటి నుండి చూసుకుంటే ఎండలు బగబగా మండిపోతున్నాయి. అయితే ఈ రోజు పొద్దున్న నుండి వాతావరణం పూర్తిగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఐఎండీ ఇచ్చిన సమాచారం ప్రకారం రానున్న 6 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడతాయని కూడా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు వర్షాలు పడతాయని అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూస్తుంటే భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా విజయవాడలో వర్షం సాయంత్రం నుండి మొదలైంది. పలు చోట్ల పిడుగులు, వడగళ్ళు వాన కూడా పడుతూ ఉంది. ఇదే విధంగా ఎన్టీఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా మరియు తిరుపతిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనం విజువల్స్ లో విజయవాడలో ఇప్పటికే పూర్తిగా వర్షపాతం నమోదైన నేపథ్యం కనిపిస్తుంది. ఇదే విధంగా భారీగా అయితే వర్షం పడుతుంది. ప్రజలు బయటకి రాని విధంగా అయితే కనిపిస్తుంది. ఇంకా సాయంత్రానికి అయితే అంటే రాత్రికి వర్ష తీవ్రత మరింతగా పెరిగిద్దని కూడా ఐఎండీ చెప్పిన దాని ప్రకారం సాయంత్రానికి మరింతగా వర్ష తీవ్రత పెరుగుతుంది. అయితే రాత్రి అర్ధరాత్రికి వర్షం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది శ్రావణి. అయితే ముఖ్యంగా ఎండల నేపథ్యంలో ఎవరైతే ఇప్పటిదాకా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు వర్షం నేపథ్యంలో కూడా అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కరెంట్ పోల్స్ వంటి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ జారీ చేసింది. కాబట్టి కరెంట్ పోల్ దగ్గర, చెట్ల దగ్గర, ఏదైతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ దగ్గర కూడా ఉండవద్దని ఇప్పటికే ప్రతి జిల్లాలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లా యంత్రాంగం దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ 6 రోజుల్లో ఏవైతే వర్ష బీభత్సానికి సంబంధించి ఎవరైనా సహాయక చర్యలు ఉంటే ఖచ్చితంగా వారు టోల్ ఫ్రీ నెంబర్ ని డైల్ చేసి ఖచ్చితంగా వారికి సంబంధించి సహాయం కోరాలంటే నేరుగా కంట్రోల్ రూమ్ కి ఏర్పాటు పడేటట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 21వ తేదీ అంటే 6 రోజుల పాటు కొనసాగి వర్షాలకు సంబంధించి పూర్తిగా ఎల్లుండి దాకా ఇదే వర్ష బీభత్సం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒడిశాలో ఇప్పటికే చాలా వరకు వర్ష నేపథ్యం ఎక్కువగా నమోదైంది. అదేవిధంగా 2 మృతి చెందారు. ఒడిశాలో మరో 5 కూడా తీవ్ర అవస్థలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్షం సృష్టించే బీభత్సం అంటే ఎండాకాలంలో వర్షం సృష్టించే ఇటువంటి బీభత్సానికి సంబంధించి ముందుగానే ముందస్తు చర్యలు తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది శ్రావణి.
బిందు, మరి లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకి ముందుగానే అయితే వర్ష హెచ్చరికలు అయితే జారీ చేశారు శ్రావణి. ఐఎండీ ఇచ్చిన దాని ప్రకారం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికే వర్ష బీభత్సానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి దూరంగా కూడా పిడుగులు పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది వెనకమాల. అయితే ఇదిగా కొనసాగుతుంటే లోతట్టు ప్రాంతాలే కాకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని అయితే సూచించారు. వేటకు వెళ్లాల్సిన మత్స్యకారులు కూడా ఐఎండీ సూచనల ప్రకారం కూడా 6 రోజుల పాటు వేటకి ఎటువంటి అజాగ్రత్తలు పాటించకుండా వేటకి చెప్పకుండా అయితే వెళ్ళకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఒడిశాలో జరుగుతున్న అంత వర్ష బీభత్సం ఇక్కడ కూడా వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో అయితే 2 రోజుల నుండి పూర్తిగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే విజయవాడలో భారీ వర్షం అయితే పడుతుంది శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.